సువార్త పరిచర్యలో సేవకుని పాత్ర ఏంటి? ప్రకటించువాడా, వినువాడా, అంగీకరించువాడా? దీంట్లో ఏ పాత్ర కొరకు ఒక సేవకుడిని తీసుకొచ్చి నీ వెనకాల కూర్చోబెట్టుకుంటావు చెప్పండి? ఒకరిని గణపరచటానికి, ఇంకొకరిని గణహీనపరచటానికి సువార్త పరిచర్య లేదు. దేవుడికి ఏ పరిచర్య అయితే అప్పగించాడో ఆ పరిచర్యలో నువ్వు నమ్మకంగా ముందుకు వెళ్ళాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. అయితే అట్లయితే మరి మా ప్రాంతానికి వచ్చి మీరు సువార్త ప్రకటించవలసిన అవసరము ఏమొచ్చింది? మా వీధికి వచ్చి సువార్త ప్రకటించవలసిన అవసరత ఏమొచ్చిందని? ఈ వీధిలో సేవకులు లేరనా, ఆ వీధిలో సేవకులు లేరనా, లేక ఆ వీధిలో సేవకులు లేరనా? ఒకవేళ సేవకులు ఉన్నను సువార్త ప్రకటించకూడదు అని దేవుని వాక్యం ఏదైనా మనకు తెలియజేస్తుందా? ఒక సేవకుడు ఉన్న చోటకి నువ్వు వెళ్ళకూడదు అనే ఆజ్ఞ ఏదైనా దేవుడు మనకు ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. కానీ మనం ఎందుకు అలాగా ఆలోచించలేకపోతూ ఉన్నాము అంటే దీనికి